సిన్ను గారు అంటే నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు, రాజు యాదవ్ మంచి సక్సెస్ కొట్టాలి, ఆల్ ది బెస్ట్. కాదు మీరు మళ్ళీ రాజు యాదవ్ అడగకుండా పొలిటికల్ అడుగుతానని మీరు అనుకోవద్దు. అంటే మీరు అంటే వ్యక్తుల మీద అభిమానంతో వెళ్ళారా లేదా ఆ పార్టీ మీద అభిమానంతో వెళ్ళారా అని పక్కన పెడితే మీ వాటి మంచి చెడ్డలు, ప్రభుత్వాలు వాటి మంచి చెడ్డలు వీటి మీద పూర్తి అవగాహన ఉందా? ఉంది సార్, కొంచెం ఉంది. మోరోవర్ అభిప్రాయం అనేది ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి నేను గెలిస్తే ఏం చేయగలను, ఏం చేస్తారు అన్న దాని మీద ఎక్కువ అవగాహన ఉంది సార్. ప్రస్తుతం కంటే వస్తే ఒకవేళ ఎలా ఉంటుంది, ఈయన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఉంటుంది. ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వాడుగా ఈ స్టెప్ వేశాను సార్, ప్రచారం గురించి. అంతే. అంటే మీరు ఒక పార్టీని గెలిపించమని కోరుతున్నారు అంటే ఇంకో పార్టీని ఓడించమని కోరుతున్నట్టు కదా? అలా ఎందుకు అనుకోవాలి సార్? అంటే మరి వీళ్ళు గెలిస్తే వాళ్ళు ఓడిపోవడమే కదా ఇప్పుడు సార్. ఇప్పుడు ఐపీఎల్లో ఇప్పుడు ఒక ఎస్ఆర్హెచ్ నేను చేసి చెప్తున్నానంటే ఆర్సీబీ ఓడిపోవాలి కాదు సార్, దీని మీద అభిమానం ఎక్కువ ఉంటుంది సార్. అదే దీని మీద అభిమానం ఎక్కువ ఉంటుంది సార్. నేను కాదనట్లేదు సార్. ఇప్పుడు మీరు జనసేనని గెలిపించండి అంటే మీరు జనసేన మీద అభిమానంతో జనసేన గెలిపించమంటున్నారు, తప్పులేదు. మీరు వ్యక్తి మీద కావచ్చు, పార్టీ మీద ఉండొచ్చు. బట్ మీరు నాకు వాటి మీద పూర్తిగా ఐడియా ఉంది, ఈ గవర్నమెంట్ వీళ్ళు వస్తే ఏం బాగా చేస్తారని. సో అదే టైంలో వాళ్ళు బాగా చేశారో చేయలేదో అవతల వాళ్ళు మీద ఐడియా ఉందా మీకు? నేను దాని గురించి ఆలోచించట్లేదు సార్. కేవలం ఈయన వస్తే బాగుంటుంది, ఈయన గెలవాలి అని కోరుకునే వ్యక్తిని సార్. అంతే అంతే తప్పించి అవతల వాళ్ళు బాగా చేశారో బాగా చెయ్యలేదో ఈ రెండింటి మీద ఐడియా లేదు. ఉంది సార్, దాని మీద ఐడియా ఉంది. అది ఎలా ఈయన వస్తే ఇంకా బాగా చేస్తారేమో అని. కాదు, బాగా చేశారంటారా బాగా చేయలేదంటారా వేకప్ వాళ్ళు? ఏమో సార్, రేపు పొద్దున ఎలక్షన్ రిజల్ట్ తర్వాత తెలుస్తుందేమో. మీ ఐడియా ఉంది అని అంటున్నారు? లేదు సార్, ఈ స్టేజ్ మీద నేను అలాంటి షేర్ చేసుకోలేదు సార్. అయితే మూవీ గురించి కాదు ఇది. సో ఇప్పుడు చూస్తే లేదు మీరు ఇందాక నుంచి చాలా మందికి ఆన్సర్ ఇచ్చారు కదా. అంటే అదే అంటారు, మళ్ళీ ఆవిడ చెప్పారు మాకు చెప్పరా అంటారు. లేదు, నా పక్కదానికి ఆన్సర్ ఇచ్చేయండి. సో అయితే పొలిటికల్ విషయానికి వస్తే, ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే కనుక స్టార్ హీరోస్ ఎవరు కూడా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగా ఫ్యామిలీ సైడ్ ఎవరు కనిపించలేదు మనకి. బట్ ఒక జబర్దస్త్ ఆర్టిస్టులు చిన్న చిన్న వాళ్ళందరూ మాత్రం ఫ్యామిలీకి సపోర్ట్గా నిలబడ్డారు. ప్రచారానికి కూడా వైష్ణవ్ గారు వెళ్ళారు, సాయిధరం తేజ్ గారు. అదే అంటున్నా, మెగా ఫ్యామిలీ తప్ప క్యాంపెయినింగ్ అవ్వలేదండి. మెగా ఫ్యామిలీ తప్ప ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు, ప్రచారంలో క్యాంపెయిన్లో పాల్గొనడం కావచ్చు, ఎవరు కూడా స్టార్ హీరోస్ మెగా ఫ్యామిలీ కాకుండా ఎవరు వెళ్ళలేదు. సో మీలాంటి వాళ్ళు వెళ్ళారు. రేపు మళ్ళీ వైసీపీ వస్తే మీకు ఇబ్బంది ఉండదా? ఏ ఇబ్బంది నాకు అర్థం కాలేదు. ఎలాంటి ఇబ్బంది అంటారు మీరు చెప్పండి. ఒకవేళ షూటింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడ చాలా మంది వైసీపీ నుంచి కావచ్చు, కొంతమంది గుండాలు కూడా ఉంటారు. చాలా ఇష్యూస్ చూసాం. ఏపీ పాలిటిక్స్ డిఫరెంట్ కదా ఇండియాలో. నేను శ్యామల గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు, మీరు ఇలా చేయడం వల్ల రేపొద్దున ఆడియో ఫంక్షన్లో మీకు ఏమైనా ఇవ్వకపోవచ్చేమో మెగా ఫ్యామిలీ నుంచి అని అన్నారు. ఆవిడ ఒక ఆన్సర్ చెప్పారు, సేమ్ ఆన్సరు దానికి అప్లికేబుల్ మీరు అడిగిన క్వశ్చన్కి. నేను వినలేదు, ఇప్పుడు చెప్పండి. మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. లేదు ఇప్పుడు చెప్పండి. లేదండి, లేదు మీరు చెప్పింది వేరు కదా, ఆయన శ్యామల చెప్పింది అని నేను ఎలా అనుకుంటాను? ఆవిడ చెప్పారండి, ప్రూఫ్ ఉంది కదా. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వీడిని ఆపేద్దాం, తొక్కేద్దాం అని అనుకోవడం నిజంగా అది పరిణితి చెందిన ఆలోచన కాదని నా ఇది అభిప్రాయం. ఒకటి ఏంటంటే, ఒక విలేజ్ ఉందో, ఒక విలేజ్లో ఒక ఆటో నడిపే వ్యక్తి ఉంటారు, ఆటో డ్రైవర్ ఉంటారు, అన్న కిరాణా షాప్ ఉంటారు, ఒక ఎరువులు కొట్టు ఉంటుంది, ఇంకోటి వాటర్ ఇది ఉంటుంది. సో వీళ్ళందరూ వృత్తిపరంగా వాళ్ళ వృత్తులు చేస్తున్నా వాళ్ళు ఏదో ఒక పార్టీని అభిమానించో, ఏదో ఒక పార్టీ ప్రచారమో వాళ్ళ ఊళ్ళో తెలిసిపోతుంది. బట్ ఈ ఆటో అని వెళ్ళి కిరాణా షాప్లో కొనుక్కోవడం మానడు, ఆ కిరాణా షాప్ అని వచ్చి ఆటో ఎక్కగా మానడు, వీళ్ళందరూ వెళ్ళి ఎరువుల కొట్లో వ్యవసాయం సంబంధించి మానడు. సో ఇది కూడా అంతే. ఒకవేళ మన సినిమా మంచిదైతే ప్రేక్షకులుగానే వెళ్తారు తప్పించి థియేటర్కి. ఒక రాజకీయ సపోర్టర్గా ఎవరు థియేటర్కి వెళ్ళరండి. అది బాగా నమ్ముతున్న తెలుగు ప్రేక్షకుల విషయం. శ్రీను గారు బొడ్డోపల్లి శ్రీనివాసు గెటప్ శ్రీనిగా మారి వెండితెర కమలాసన్ అయ్యారు. సో ఇప్పుడు అదే బుల్లితెర కమలాసన్ అయ్యారు. బుల్లితెర కమలాసన్ ఇప్పుడు ఎండితెర హీరో అవుతున్నారు. సో ఈ జర్నీలో ఎలా ఉందండి? అంటే మీకు రీచ్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎండితెరలో కూడా హీరోగా ఏ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు? నాకు హీరో మీద నిజంగా లేదన్న. నాకేంటి ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ రావాలి, దానికి మంచి పేరు రావాలి, సినిమా ఆడాలి, ఒక 60 ఏళ్ళు వచ్చిన ఇండస్ట్రీలో ఉండాలి, అంతే. శ్రీను గారు హాయ్. ఇక్కడ అన్న మీ బెస్ట్ ఫ్రెండ్ సుడిగాల్ సుధీర్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆయన ఈ సినిమా విషయంలో మీకు ఏమైనా హెల్ప్ చేశారా? అంటే ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా? ఇన్పుట్స్ అంటే ఎప్పుడూ మేము ప్రతిదీ మాట్లాడుకుంటాం. సో సాంగ్ బాగుందిరా, ఇలా చేస్తే బాగుంటుంది, ఏమో చూడు, అడుగు, మాట్లాడు, ఇలాంటి ఇన్పుట్స్ కామన్గా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈయన ఇష్టం. సో ఎప్పుడూ ఉన్నాడు. మన సాంగ్ లాంచ్ కూడా వచ్చాడు నాతో పాటు ఒక కాలేజ్కి.
సో ఎప్పుడు ఉన్నాడు నాతో. మీ ఇద్దరు కాంబినేషన్లో ఇంకో సినిమా వచ్చే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ ఒకటి చేశారు ఆయన. త్రూ అవుట్ కామెడీ ఏదైనా ట్రై చేయాలని చూసుకుంటున్నాను, ఒక మంచి కామెడీ సినిమా చేద్దాం అనేది. శ్రీను గారు అయితే నార్మల్గా జబర్దస్త్ అప్పటి నుంచి కావచ్చు కంటిన్యూగా ఏదో ఒక గెటప్లో చూస్తాం శ్రీను అంటే. సేమ్ హీరోగా కూడా మళ్ళీ లీడ్ రోల్లో కూడా సేమ్ ఒక గెటప్లోనే చూడాల్సి వచ్చింది. గెటప్ లేకపోతే శ్రీను చేయలేడా? ఇది యాక్చువల్ గెటప్ కాదు మేడం, యాక్చువల్లీ సమ్ ఏదో ఒకటి. అవును మేడం, డిఫెక్ట్ ఇది. సో గెటప్ అంటే మొత్తం కరెక్టే. ఒకవేళ ఏదో ఒకటి ప్రాబ్లం లేకుండా అయితే మాత్రం ఇది కూడా సేమ్ కదా ఒక ఇష్యూ. సో అది లేకపోతే శ్రీను చేయలేడా? చూశారు కదండి, మన పొలిమేర చూశారు కదా, ఒకటి చేశాను. అండ్ ఇస్మార్ట్ శంకర్ చేశాను. చాలా ఉందండి ఇలా చెప్పుకుంటే. అంటే అలా ఇది రావడం ఏంటంటే ఆర్టిస్ట్గా మనం ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం అడ్వాంటేజ్ అండి మనకి. సో నార్మల్గా చేస్తే దాంట్లో ఎంత చేసి నార్మల్గా ఉంటుంది తప్పించి దాంట్లో కొత్తగా ఏమనిపిస్తుంది. సో ఇలాంటివి ఉంటే ఏంటంటే ఒక్కొక్క సినిమా ఒక వేరియేషన్ చేస్తే మనం బోర్ కొట్టాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకు ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది, సీరో అన్నాడు కనిపించాడు. సో అది నాకు పెద్ద అడ్వాంటేజ్. అలాంటి క్యారెక్టర్ రాసిన డైరెక్టర్ అందరికి థ్యాంక్స్ మరొకసారి. శ్రీనివాస్ సార్, ఇప్పుడు నార్మల్గా ఈ జబర్దస్త్ స్కిట్స్లో కానీ ఇన్ యువర్ జర్నీ ఆన్ టెలివిజన్ యూ హ్యావ్ ఇంప్రెస్డ్ ది ఆడియన్స్ విత్ మెనీ మల్టిపుల్ షేప్స్ ఆఫ్ గెటప్స్. అవి రకరకాల గెటప్స్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేసి అండ్ సినిమాల్లో కూడా యూఆర్ డూయింగ్ గుడ్ క్యారెక్టర్స్. బట్ ఈ క్యారెక్టర్ సంబంధించినంత వరకు నువ్వు ఛాలెంజ్గా అనిపించిన పాయింట్ ఏంటి ఈ క్యారెక్టర్ నువ్వు హ్యాండిల్ చేస్తున్నప్పుడు? సూపర్ క్వశ్చన్ సార్. నేను ఒక రోజు సార్ మార్నింగ్ 7కి స్టార్ట్ చేశాను సార్. మళ్ళీ మార్నింగ్ 7 అయింది సార్ షూట్. ఓకే, డే నుంచి మళ్ళీ మార్నింగ్ నుంచి చేస్తున్నాం. ఆ రోజంతా చేజింగ్లు అవన్నీ చేస్తున్నాం. నైట్ ఒక ఎమోషనల్ చేయాలి. అది చేస్తున్నప్పుడు నవ్వుతూ ఉండాలి, ఒక పక్కన ఆ కళ్ళల్లో ఎమోషన్ కనిపించాలి. చేస్తూ ఉంటే నాకు ఎందుకో తెలియకుండా ఏడిపోతుంది సార్. నాకు కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి. ఏంటంటే నేను ఫెయిల్ అయిపోయాను, నా వల్ల అవ్వట్లేదు. చారీ గారు నేను నా వల్ల అవ్వట్లేదు ఏంటి సార్ ఇది అంటే, లేదు సార్ చేయండి సార్. అది ఫుల్ ఇది సార్ వింటర్ సీజన్. ఇలాగ ఎక్కువసేపు పెడితే మీరు కాసేపు పెట్టండి సార్, ఈ మజిల్ స్ట్రెస్ అయ్యి షివర్ వస్తూ ఉంటుంది. సో ఇది షివర్ అవ్వకూడదు. ఇవంతా పెయిన్ సార్, ఇవంతా పెయిన్ వస్తుంది. ఓకే, సో ఈ పెయిన్తో ఈ కళ్ళ ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటుంది. మళ్ళీ ఈ కళ్ళమే పడిపోద్ది, అది పడకూడదు. ఈ ఎక్స్ప్రెషన్ ఉండాలి. నా వల్ల అవ్వట్లేదు అనుకుని చెప్పి అక్కడక్కడ మళ్ళీ ఛాలెంజ్గా తీసుకొని ఇదే కదా ఇలాంటి ఛాలెంజెస్ దాటితేనే కదా మనం నిరూపించుకోగలం అని చెప్పి ఇది చేయడం జరిగింది. ఆ ఒక్కరోజు మాత్రం నిజంగా భయపడ్డాను సార్, నేను ఫెయిల్ అయిపోతాను బట్ పాస్ చేయించలేదు. తర్వాత అంతా కేక్ వాక్ లాగే అనిపించిందా? అదేం లేదు సార్, ప్రతిరోజు ఛాలెంజింగ్ ఏంతో అంతేనా? అండ్ కృష్ణమాచారి గారు, మీరు ఫస్ట్ పిక్చర్ అంటున్నారు, ఆయన ఏమో చాలా ప్రూవ్డ్ అండ్ మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి సినిమా ఇండస్ట్రీలో. నాగబాబు గారు లాంటి వాళ్ళు కూడా ఎంతో గొప్పగా మెచ్చుకుంటారు, చిరంజీవి గారు మెచ్చుకుంటారు. అంత పాపులారిటీ ఉన్న యాక్టర్ గెటప్ సీన్ అంటే. ఇప్పుడు మీ ఫస్ట్ పిక్చర్లో తన్ని హ్యాండిల్ చేస్తున్నారు, ఇలాంటి క్యారెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారు. మీ గట్స్ ఏంటండి? అంటే వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్? సార్ ఇది ఒక డిఫెక్ట్ సార్ సినిమాలో, ఇది ఒక క్యారెక్టర్కి డిఫెక్ట్. ఈ డిఫెక్ట్ ఉన్న క్యారెక్టరేషన్తో నేను కొంతమందిని మీట్ అయ్యాను, వాళ్ళు ట్రావెల్ అయ్యాను, వాళ్ళు చేయలేరని నాకు అర్థమైపోయింది సార్. తర్వాత నేను గిటర్షన్ గారు చేయగలరు అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు టీవీ యాక్టర్లేనా? నో సార్ ఫిలిం స్టార్సే. నేను కాంటాక్ట్ చేశాను, ట్రావెల్ అయ్యాను. తర్వాత నాకు ట్రావెలింగ్లో వాళ్ళు చేయలేరని అర్థమైపోయింది. దెన్ ఈ సినిమా డ్రాప్ అయిపోదామా లేదంటే నాకు గిటర్షన్ గారు చేస్తారు అని నాకు డౌట్ ఉండే. సో ఈయనకి వెళ్ళి కథ చెప్పాను. దెన్ ఈయన ఓకే చెప్పారు, ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్ అని. ఈయన మీద నమ్మకంతోనే నేను ఈయన దగ్గరికి వెళ్ళి మేము ట్రావెలింగ్ స్టార్ట్ చేశాం సార్. ఓకే, అంటే మీరు అనుకున్న ఫైనల్ అవుట్పుట్ మా గెటప్ సీన్ ఇచ్చేయడా మీకు? నేను 10% అనుకుంటే ఆయన 200% ఇచ్చాడు సార్. చారి అయితే మీరు రియల్ స్టోరీ మహబూబ్ నగర్లో జరిగిందని చెప్పారు కదా, సో ఎంతవరకు రియల్ ఇది? ఎందుకంటే ఏదో ఒక లైన్ తీసుకుంటారు, దానికి చాలా అల్లుతారు డైరెక్టర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు. సో ఎంతవరకు రియల్ ఇది? సినిమాలో ఈ కథ రియల్, ఇన్సిడెంట్స్ కూడా రియల్. ఆ కథకు సంబంధించినవి కాకపోయినా వేరే కథకు సంబంధించిన రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సినిమా మొత్తం రియలిస్టిక్గానే ఉంటుంది. అంటే ఒక సంఘటన కాదు, డిఫరెంట్ అన్నీ రియలిస్టిక్ వే. కంప్లీట్ ఫిలిం మొత్తం, మీరు మూవీ మొత్తం వెరీ రియలిస్టిక్. మేము అదే ముందు నుంచి అదే చెప్తున్నాం, వెరీ రియలిస్టిక్ అని. సినిమాలో ఒక 5% 10% సినిమాటిక్ ఏదైనా ఉంది అంటే ఆ డ్యాన్స్ స్టెప్సే, అంతే. శ్రీను గారు